ప్రవచనం ఏ, అలాగే కారణం ఆర్. ప్రవచనం ఏ, ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. కారణం ఆర్, ప్రపంచ సగటు జనాభా వృద్ధి రేటు కంటే భారతదేశ సగటు జనాభా వృద్ధి రేటు ఎక్కువ. ఆప్షన్ 1 ఏ కామార్ సరైనవి, ఆర్ ఏకి సరైన వివరణ. ఆప్షన్ 2 ఏ కామార్ సరైనవి కానీ ఆర్ ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ 3 ఏ సరి అయినది కానీ ఆర్ సరికాదు. ఆప్షన్ 4 ఏ సరికాదు కానీ ఆర్ సరైనది అంటున్నాడమ్మా. సో ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. కరెక్ట్ అంటే 100కి 100% కరెక్ట్. ఎందుకంటే ప్రపంచ జనాభా పరిణామం తీసుకుంటే ప్రజెంట్ మనకి అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం ఏది సార్ అంటే భారత్. తర్వాత రెండో ప్లేస్లో ఎవరున్నారు సార్ అంటే చైనా. మూడో ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నాలుగో ప్లేస్లో ఇండోనేషియా. ఎవరమ్మా? ఇండోనేషియా. అలాగే ఐదో ప్లేస్లో పాకిస్తాన్. అలాగే ఆరో ప్లేస్లో నైజీరియా. సో ఇవి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మొదటి 6 దేశాలు. సో ప్రజెంట్ మనకి భారత్ అని ఫస్ట్ ప్లేస్లో ఉంది. కారణం ప్రపంచ సగటు జనాభా వృద్ధి రేటు కంటే భారతదేశ సగటు జనాభా వృద్ధి రేటు ఎక్కువ. అవునా కాదంటే అవును. కాబట్టి ఇక్కడ ఆర్ సరైనది, ఆర్ ఏకి సరైన వివరణ చెప్తాం. మరి మనకి యుఎన్ఓ యొక్క అంచనాలు పరిశీలిస్తే యుఎన్ఓ అంచనాల ప్రకారం ప్రపంచ జనాభా యొక్క వృద్ధి రేటు ఎంత సార్ అంటే 1.23%. ఈ యుఎన్ఓ అంచనాల ప్రకారం చైనా దేశ జనాభా యొక్క వృద్ధి రేటు ఎంత సార్ అంటే 0.53%. భారతదేశం యొక్క జనాభా వృద్ధి రేటు ఎంత అని అంటే 1.64%. సో ప్రపంచం యొక్క సగటు జనాభా వృద్ధి రేటు 1.23% అయితే భారతదేశం యొక్క సగటు జనాభా వృద్ధి రేటు 1.64%. మరి గతంలో 2011 జనాభా లెక్కల ప్రకారం చైనా ఫస్ట్ ప్లేస్లో ఉండేది, భారత్ సెకండ్ ప్లేస్లో ఉండేది. కానీ భారత్ యొక్క సగటు జనాభా వృద్ధి రేటు కంటే చైనా యొక్క సగటు జనాభా వృద్ధి రేటు తక్కువ. అందువల్ల ప్రజెంట్ భారతదేశం యొక్క జనాభా వృద్ధి రేటు ఆధారంగా జనాభా పరంగా తీసుకుంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కిందకి మారింది. కాబట్టి స్టేట్మెంట్ 2 కరెక్ట్. కాబట్టి ఇప్పుడు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఎందుకంటే ఈ వృద్ధి రేటు అనేది భారతదేశంలో ఎక్కువగా ఉండబట్టే ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్ అయింది.